ఒక వ్యక్తి ఒక సాధువు దగ్గరికి వస్తాడు. వచ్చి నాకేమీ తెలియదు సాధువు గారు, మరి నాకు పరమానందం కావాలి, ఎలా నేను పొందాలి అని అడుగుతాడు. దానికి ఏముంది, పరమానందం పొందాలంటే పరమానందం అంటే ఏంటి, నువ్వేమనుకుంటున్నావు అంటాడు. అదే నాకు తెలియాలంటాడు. అప్పుడు అయితే అందరితో ప్రేమగా ఉండు, ప్రేమగా మాట్లాడు, అందరికీ ప్రేమతో సహకరించు, అప్పుడు ప్రేమే పరమానందం అని చెప్తాడు. అలాగే ఈ ఈ పరమానందాన్ని స్వీకరించే స్థితి మనకు ఉండాలంటే, దాని గురించి మనం లబ్ధి పొందాలంటే ఎలా ఉండాలి, మనం ప్రేమగా ఉండాలి, అందరితో సహకరిస్తూ ప్రేమగా పలకరించుకుని ప్రేమతో వారికి సహాయం చేయటం, లేకపోతే సేవ చేయటం, లేక అనేక విషయాలని మనం ఆదరించడం, అలా చేస్తూ ఉంటాం. కానీ ఏం చేస్తాం, మనం మన నడవడికలు ఎలా ఉంటాం, ప్రేమగా మాట్లాడతాం, ప్రేమతో కబుర్లు చెప్తాం. కానీ ఆ వ్యక్తి పక్కకు వెళ్ళగానే ఆ ప్రేమంతా ఏమవుతుంది, మనం విమర్శిస్తూ మాట్లాడతాం. ఇలా మనకు తెలియకుండా ప్రేమగా ఉన్నట్టుగానే ఉంటాం, వెంటనే మళ్ళీ కరెక్ట్గా మాట్లాడతాం, లేకపోతే అసూయతో వాళ్ళని మాట్లాడతాం. ఇలా కాదు. ఇలా కాకుండా ఏం చేయాలి, పిల్లలకి పాఠశాలలో పిల్లలందరూ పాఠశాలకు వెళ్తారు, చాలామంది పిల్లలు. అందులో అందరూ తల్లిదండ్రులు తీసుకెళ్తారు, లేకపోతే రిక్షాల మీద వెళ్తారు, అలా వెళ్తారు. కానీ ఒక బాలుడు మాత్రం రోజు జటకాలో వస్తాడు. జటకాలో వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి ఆ జటకా అంటే చాలా ప్రేమ, ఆడికే తెలియదు, చాలా ఇష్టం, చాలా ప్రేమ అనమాట. ఆ పాఠశాలలో వారు టీచర్ ఏమడుగుతారు, ఒకరోజు మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఏమవుతారు అని అడుగుతారు. అడిగినప్పుడు పిల్లలందరూ ఏం చెప్తారు, సహజంగా మనం కూడా అలాగే చెప్పుకుంటాం అనుకోండి, నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను అది అవుతా, నేను ఇది అవుతా అని చాలా చాలా గొప్పగా చెప్తారు. ఈ బాలుడు అందరినీ చూశాడు, అందరి మాటలు విన్నాడు. తన వంతు వచ్చేటప్పుడు అడుగుతారు, టీచర్ అడుగుతారు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు బాబు అని. నేను జట్కావాల అవుతానంటాడు. జట్కా బండి అంటే ఇష్టం కాబట్టి జట్కావాల అవ్వాలని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ మాట ఇంటికి వెళ్ళాక తల్లికి చెప్తాడు, నేను జట్కావాల ఇలా ఈ క్లాస్లో జరిగిన యథార్థాన్ని అంతా చెప్తూ నేను జట్కావాల అవుతానని చెప్పానంటాడు. తల్లి ఆశ్చర్యపోయింది. అది కాదు నాయన, జట్కావాల అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ ఇంజనీర్ అయినా ప్రేమమూర్తిగా ఉండాలి, ప్రేమతో చూడాలి, అందరినీ ప్రేమయుతంగా ఉండాలి అని ఈ ప్రేమ గురించి ఎన్నో మాటలు చెప్తుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రేమతో సేవ చేయాలి, ప్రేమతో అలా ఉండాలి, ఇలా ఉండాలి, ప్రేమతో సమర్పించాలి, ప్రతి వాళ్ళని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి, పుస్తకాలను ప్రేమించాలి. అప్పుడు పరమానందం మనకి లభ్యమవుతుంది. ఇది అవుతాం అది అవుతాం అన్న దాంట్లో మనకు పరమానందం తెలియదు. అందుకని ప్రేమయుతంగా ఉండండి, మీరు ఏమీ కోరుకోకుండా మీకు లభించిన దాంట్లో ఉండండి, లక్ష్యాలు పెట్టుకోకండి, మీరు చాలా ఉన్నతులుగా తయారవుతారు, ప్రేమతో చాలా ఉన్నతులుగా తయారవుతారు. అది మన లక్ష్యం. మిగతా అన్నీ దాని అంతా అయ్యే వస్తాయి. డాక్టర్ అవుతారు, యాక్టర్ అవుతారు, జట్ కావాలంటే ఏరోప్లేన్ వచ్చేసింది ఇప్పుడు, అది కూడా నడుపుతారు పిల్లలు. వీటన్నిటి వెనక ఏముండాలి, ఆనందం కావాలంటే ఇవన్నీ డ్యూటీలు. పరమానందం కావాలంటే ప్రేమతో ఉండాలి. ఈ జ్ఞానం అనమాట, ఈ పరమాత్మకు తెలియజేసిన ఈ జ్ఞానం ఇది. ప్రేమతో ఉండండి, అందరినీ ప్రేమించండి, ప్రేమనే ఇవ్వండి. ఒక పక్క ప్రేమ ఇస్తూనే మరో పక్క అసూయ ఈర్ష్యాలతో ఎవరిని ఏమీ అనకుండా ఉండి మనం చూడగానే అందరికీ నిజంగా ప్రేమతో సరెండర్ అవుతారు. నిజంగా అలాంటి ప్రేమను మనం ఇచ్చినప్పుడు ఆనందం కాకపోతే మరి ఏమొస్తుంది. పరమానందం మనం ఎక్కడ కొనుక్కుంటామో కొనుక్కోలేము. మన చర్యల్లోనూ, మన మాటల్లో, మన వ్యవహారంలో, మన పనుల్లోనే ఉంటుంది. ఇది పరమాత్మ మనకు తెలియజేసిన జ్ఞానం. ఎలా ఉండాలో ఆయన ద్వారా వచ్చిన జ్ఞానం ఇది, అనుభవం ద్వారా పొందవలసిన జ్ఞానం. అలా పొందాలే కానీ దేనివల్ల రాదు. దాని ద్వారా పొందుదాం, లేకపోతే గొప్ప మేడలు కడదాం, గొప్ప సంపాదన సేకరిద్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటారు. ఆ క్షణమే ఆ ప్రేమ నిత్యము మనలో పెరిగేది, పెంచుకుంటే పెరిగేది అలాంటి ప్రేమే. ఈ సాధువు ద్వారా మనకి ఇలాంటి ప్రేమ తత్వాన్ని తెలియజేయబడి పరమాత్మ తెలియజేశాడు. వినండి, ప్రేమలు ఎలా ఉంటాయి. పరమానందం ఏంటి, ఆనందం పరమానందం. ఆ స్థాయి ఎలా ఉంటుందో మన అనుభవానికి తెచ్చుకోవాలి. నెమ్మది
అందుకే జ్ఞానానికి మార్గం ఇదే. అందరూ జ్ఞానులై పరమానందం పొందాలి. సరేనా?